ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ డిప్లొమో C16 గానీ, C20 గానీ, ఇయర్ 91, ఇయర్ 20 రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అండ్ ఫోటో కాపీ ఏ విధంగా అప్లై చేసుకోవాలి? కంప్లీట్ ప్రాసెస్ మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక క్యాండిడేట్ అయితే చేసి అయితే చూపిస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఆ విధంగా ఫాలో అయిపోండి. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ డిప్లొమోకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్‌లో రెగ్యులర్‌గా అయితే వస్తుంటాయి. అయితే మనకి ఏపీ డిప్లొమో C20, C16 యొక్క రీవెరిఫికేషన్, రీకౌంటింగ్, ఫోటో కాపీ అనేది ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మనకి డైరెక్ట్‌గా వెబ్‌సైట్ లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో, ఇయర్ 91, ఇయర్ 2020 వాళ్ళైతే స్టార్టింగ్ లింకు అండ్ C20, C16 వాళ్ళైతే సెకండ్ లింక్ అనమాట. సో, దీన్ని ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు C16 C20 అనేది సెలెక్ట్ చేసుకోవాలి మాన్యుయల్‌గా. సెమిస్టర్ ఏదైతే ఇక్కడ ఫస్ట్ సెమిస్టరా, థర్డ్ సెమిస్టరా, ఫోర్త్ సెమిస్టరా, ఫిఫ్త్ ఏ సెమిస్టర్ అయితే మీకు బ్యాక్‌లాగ్స్ ఉన్నా, ఏ సెమిస్టర్ ఏమైనా మీరు అప్లై చేయనా పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఒక క్యాండిడేట్‌ది మన సబ్స్క్రైబర్‌లో ఒకరిదైతే అప్లై చేస్తాను. వాళ్ళైతే అప్లై చేయాలనుకుంటున్నారు నా నుంచి అయితే. సో, నేను డైరెక్ట్‌గా అప్లై చేస్తున్నాను. సో, ఇక్కడ గో అనే ఆప్షన్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు స్టూడెంట్ డీటెయిల్స్ ఇవన్నీ పర్సనల్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఒకవేళ మీరు చేంజ్ చేయాలనుకుంటే ఈమెయిల్ ఐడీ చేంజ్ చేయొచ్చు, మొబైల్ నంబర్ చేంజ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి మీ యొక్క రిజల్ట్ స్టేటస్ గానీ, ఏ ఇన్ఫర్మేషన్ అయినా గానీ మొబైల్‌కి గానీ, ఈమెయిల్‌కి మాత్రమే వస్తుంది. సో, ముందుగానే కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చుకోండి. కిందన సబ్జెక్ట్ డీటెయిల్స్ దగ్గర మనకి సబ్జెక్ట్ కోడ్ చూపిస్తుంది. మీ బ్యాక్‌లాగ్ అదా కాదా అనేది కరెక్ట్‌గా చెక్ చేసుకోండి. ఓకేనా గుర్తుపెట్టుకోండి. సో, నేను ఈ క్యాండిడేట్ ఫోటో కాపీ అప్లై అనుకుంటున్నాను కాబట్టి కాపీ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్ అని సెలెక్ట్ చేస్తున్నాను. చూసుకోవచ్చు ఎస్ అని. రీకౌంటింగ్ కావాలా? నో. ఏది కావాలా? రీవెరిఫికేషన్ కావాలంటే పెట్టుకోవచ్చు ఎస్ అని. సో, సెలెక్ట్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు నేను రీవెరిఫికేషన్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు అమౌంట్ చూపిస్తుంది. లేదు వద్దనుకుంటే నో. రీకౌంటింగ్ అప్లై చేయాలంటే ఎస్, లేదంటే నో. ఇలా మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయంటే ఆ సీరియల్ నంబర్ 2, సీరియల్ నంబర్ 3, సీరియల్ నంబర్ 4 అలా మీకు చూపిస్తుందన్నమాట. సో, ఇవన్నీ నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు అమౌంట్ చూపిస్తుంది. సో, నేను డెబిట్ కార్డ్ నుంచి పేమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. పేమెంట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంక్ నుంచి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ పే ఏదైతే గ్రీన్ సింబల్ ఉందో దీన్ని చెక్ చేసుకోండి. అన్నీ కరెక్ట్‌గా కాదా లేదని చెక్ చేసుకోండి. ఓకే. పేమెంట్ అనేది పేమెంట్ గేట్‌వేకి వెళ్తుంది. వెయిట్ చేయండి. తొందరపడొద్దు. ఎందుకంటే మనకి ఈ యొక్క సైట్ అనేది ఎప్పుడు కూడా మనకి కరెక్ట్‌గా అయితే ఉండదు. పేమెంట్ ఫెయిల్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. అగైన్ అమౌంట్ వస్తుంది. కాకపోతే టైం పడుతుంది. ఓకేనా? డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. పేజ్ రీలోడ్ అవుతుంది. ఇప్పుడు పేమెంట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. మనకి ఇక్కడ చూసుకోవచ్చు సర్వీస్ ఛార్జ్ అనేది కూడా మనకు పడుతుంది. అండ్ ఇక్కడ కార్డ్ డేటా అనేది అడుగుతుంది. సో, నా యొక్క డేటా ఇస్తున్నాను. ఇక్కడ ఏదైతే పే ఉంది కదా! ఈ పే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి సబ్మిట్ ఏదైతే ఆప్షన్ ఉందో దీన్ని క్లిక్ చేసుకోండి. సో, పేమెంట్ రిఫ్రెష్ అయ్యి పేమెంట్ చూసుకోవచ్చు. పేమెంట్ డన్. డిప్లొమా సెమిస్టర్ రీవెరిఫికేషన్ అకౌంట్ పేమెంట్ రిసిప్ట్ అని చూపిస్తుంది. పేమెంట్ అయిపోయింది కాబట్టి. ఇలా మీ పేమెంట్ అయిపోతే పేమెంట్ రిసిప్ట్ అనమాట. ఇది సింపుల్‌గా ప్రాసెస్ అనేది. ఇంకా మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే రీవెరిఫికేషన్ కానీ, రీకౌంటింగ్ గాని, ఫోటో కాపీలు గాని కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సైన్ అప్ ఫ్రెండ్స్. థాంక్ యూ.